అనుభవించే ప్రజలు కూడా ఉన్నారన్నారు. ఒకవైపు వెళ్తే అమెరికాలో ఉన్నట్లు ఉందని అనిపిస్తుందన్నారు. మరోవైపు చూస్తే ఇంత అధ్వానంగా ఉందని అనిపిస్తుందన్నారు. రూరల్ ప్రాపర్టీ కంటే అర్బన్ ప్రాపర్టీ చాలా భయంకరంగా ఉందని తాము కల్లారా చూశామన్నారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ గొప్పోళ్ళు కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగులు కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా పెద్ద వ్యాపారవేత్తలు కూడా కాదు. వారితో పాటుగా కనిపించని అనేక రకాల బాధలు అనుభవించే ప్రజలు కూడా ఇక్కడ ఉంటారు. మనకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే గడు పోతేనేమో అమెరికాలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ హైటెక్ సిటీకి పోతే మనం ఎప్పుడైనా ఫ్లైఓవర్ల మీదకి వెళ్ళి పోతుంటే మనం న్యూయార్క్లో ఉన్నామా హైదరాబాద్ ఉన్నామని అనిపిస్తుంది. మళ్ళీ గిట్ రాగానే బాలాజీ నగరు, జవహర్ నగరు, అరుంధతి నగరు, అడ్డగుట్ట, మీ ఎయిర్పోర్ట్ పక్క పట్టున్నటువంటి ఆ పాత గుడిసెలు అవి చూస్తేనేమో అయ్యో గింత అధ్వానం ఉంటుందా అనిపిస్తుంది. అంటే బాధ అనిపించే అంశం ఏంటంటే నేను చాలాసార్లు చెప్తుంటాం, రూరల్ పావర్టీ కంటే కూడా అర్బన్ పావర్టీ చాలా భయంకరంగా ఉంటుంది అనేది మీ కళ్ళను చూసినాం మేము. ఇక్కడ మీరు అన్నట్టు నేను కూడా ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్నాడు కాబట్టి ఈ హైదరాబాద్ వనస్థలిపురం ఎట్లుండే, ఆనాడు దిల్సుఖ్నగర్ ఎట్లుండే, బోయినపల్లి ఎట్లుండే, దీన్ని సిక్కు విలేజ్ అంటుండే, అక్కడ కొంచెం అంత ఉండే. ఇట్లా నేను కూడా చూసినండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ గొప్పోళ్ళు కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగులు కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా పెద్ద వ్యాపారవేత్తలు కూడా కాదు.